గత ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో 317 ద్వారా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని వీలైనంత త్వరగా కొలిక్కి తేవాలన్న ఉద్దేశంతో రేవంత్ సర్కార్ మార్చి నెలలో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. సబ్ కమిటీ ఉద్యోగుల సమస్యలపై ఆరా తీస్తోంది. ఉద్యోగుల ఇబ్బందుల గురించి చర్చించేందుకు సబ్ కమిటీ హైదరాబాద్లోని సచివాలయంలో సమావేశమైంది. సమావేశంలో కమిటీ చైర్మన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య సంక్షేమ మంత్రి దామోదర రాజనరసింహ, సభ్యులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు శివశంకర్, రఘునందన్ రావు, జీఏడీ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది. వాటిలో ముఖ్యమైనవి ఏమిటంటే, దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులకు జూన్ 14 నుంచి జూన్ 30వ తేదీ వరకు అవకాశం కల్పించారు. వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు లోకల్ స్టేటస్ ఆప్షన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి భార్య లేదా భర్తలకు కూడా ఆప్షన్ ఇచ్చారు. మల్టిపుల్ అప్లికేషన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు రిసిప్ట్ ఇవ్వబడుతుంది. ఇప్పటి వరకు 12,011 దరఖాస్తులను వెబ్సైట్ ద్వారా స్వీకరించారు. ఈ దరఖాస్తులను రీవెరిఫికేషన్కు అవకాశం కల్పించారు. ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ దరఖాస్తు స్టేటస్ గురించి వారి సెల్ ఫోన్కు మెసేజ్ రానుంది. కాగా జీవో 317 జారీ అయి చాలా రోజులవుతోంది. అయినా కూడా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. స్థానికత ఆధారంగా ఈ ఉత్తర్వులను అమలు చేయడంలో ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో వ్యతిరేకత ఎదురైంది. బదిలీలు, పదోన్నతులు కాకుండా కొత్త నియామకాలు చేపట్టవద్దంటూ అప్పట్లోనే ఉద్యోగులు గత ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. అయితే ఇప్పటికీ కూడా వారికి పరిష్కారం దొరకలేదు. ఎలక్షన్ కోడ్ ముగియడంతో ఈ అంశంపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది. బాధితులు వారి గ్రీవెన్స్ను ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఒక వెబ్సైట్ను కూడా రూపొందించిన విషయం తెలిసిందే.